వచ్చేటప్పుడు మంచిగా హాఫ్ శారీ కానీ కట్టుకొని వస్తే బాగుండు అని చెప్పేసి నేను అనుకున్నా. ఎందుకంటే మీ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మేము 3-4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉంటుండే. సో ఎక్కువ మీ గురించి మాట్లాడుతుండే, అరే ఇంత బాగుందిరా ఫిదా మూవీలో, సో మంచిగా మాట్లాడుతుంది ధైర్యంగా అమ్మాయి అని చెప్పేసి. సో మీరు శారీస్, లంగా ఊని ఇవన్నీ వదిలేయడానికి కారణం ఏంది? వదిలేదు, నేను అవి కూడా కట్టుకుంటే ఇవి కూడా వేసుకుంటా, అన్నీ వేసుకుంటా. సో అంటే ఈ గెటప్ ఎందుకని? కంఫర్టబుల్, ఆ మూడుకి ఏది కంఫర్టబుల్ అనిపిస్తే అది. ఓకే. ఇప్పుడు సారీ కట్టుకోవాలన్న మూడు వస్తే అప్పుడు వేసుకుంటా. ఎప్పుడు వస్తుంది ఆ మూడు? ఏమో నాకేం తెలుసు ఎప్పుడే మూడు వస్తుంది. ఇప్పుడు మన బాడీ మనకు ఒక టేస్ట్ ఉంటుంది, అంటే ఈ టైంలో ఇట్లుండాలి, ఈ టైంలో ఇట్లుండాలి. ఇప్పుడు ఎక్కువ బయట ఎక్కువసేపు తిరిగేది ఉంది అనుకోండి, చీర కంఫర్టబుల్ అనిపించదు. ఇట్లా వేసుకుంటా ఉండాలి, లేదా అది నడుము కనిపిస్తుంది ఇట్లా కవర్ చేసుకుంటా ఉండాలి, ఇట్లా ఇట్లా అనుకుంటూ ఉండాలి. ఈ మళ్ళా ఎక్కువ క్లోదింగ్ కదా, చుట్టుకొని కింద మీద. నేనేమో హైపర్ యాక్టివ్ మనిషిని, ఎక్కువ ఎగురుతూ ఉంటాను, నేను సైలెంట్గా కూర్చోలేను. సో హైపర్ యాక్టివ్గా కేర్లెస్గా ఉండగలిగేటి ఏంటి అంటే, ఒకసారి బట్టలు వేసుకుంటే మళ్ళీ బట్టలు వేసుకున్నా అన్న విషయం గుర్తుండకూడదు, మర్చిపోవాలి. ఫోకస్ అంతా పని మీద, వేరే దాని మీద ఉండాలి. సో ఈ శారీ ఉన్నప్పుడు ఏంటి అంటే, అది చున్నీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది, కనిపిస్తుందా లేదా అని చెక్ చేసుకునే సగం బ్రెయిన్ అంతా నీ డ్రెస్ మీదే ఉంటుంది. ఓకే, ఇట్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో అందుకని అండ్ ఆల్సో మీ ఎక్స్పెక్టేషన్స్ బట్టి నేను ఉండలేను కదా. ఇప్పుడు నేను అనుకున్నా అంతే. చెప్తా, మీరు ఏమన్నారు, మీ ఫ్రెండ్స్ ఏమని ఎప్పుడు మాట్లాడుకున్నారు మీ ఫ్రెండ్స్? ఫిదా మూవీ తర్వాత ఈ మధ్య మాట్లాడలేదు? ఈ మధ్య కాదు అస్సలు. మరి ఇందాక నాకు చెప్పారు మీ ఫ్రెండ్ ఒక ఆయన ఇట్లా కాల్లో మాట్లాడుకున్నాం మేము. అదే కాల్లోనే, కానీ కాల్లో మాట్లాడు. ఆయన నాకు డ్రెస్ గురించి మాట్లాడా, మెంటాలిటీ గురించి మాట్లాడారా? బోత్, అంటే అన్నిటి, అంటే వాడు నేను మేము కాలేజ్లో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాం. సో అందుకని నేనేమంటా అంటే, నువ్వు బట్టలు ఎట్లా వేసుకున్నా సరే, నువ్వు మాట్లాడే సెన్స్ కరెక్ట్గా ఉందనుకో, మనుషులకి మనం ఏం మాట్లాడడం మాటలే గుర్తుంటాయి. ఓకే. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత మీకు నా కాన్వర్సేషన్ గుర్తుంటుందా, నా బట్టలు గుర్తుంటాయా? కాన్వర్సేషనే గుర్తుంటుంది అంతే మరి. అంతకని కానీ అంటే మేము అంటే అనుకుంటున్నాం అనమాట, ఇట్లా ఉంటే బాగుంటుంది, పెద్ద హెయిర్తో తెలుగుదనం ముట్టిపడేలా ఉంటే బాగుంటుంది. సో అట్లా ఉంటే ఇంకా సినిమా అవకాశాలు వస్తుండనేమో, సో అంటే ఈమె చేతులారా చేసుకుంటుందేమో అనేది మేము, అంటే ఒక బాధ అనేది మాలో ఉంటుంది. అంటే దానివల్ల అయితే కాదు. ఓకే. ఇప్పుడు నాకు కూడా కోరిక ఉంటుంది, మన తెలుగు అబ్బాయిలు పంచ కట్టుకుంటే బాగుంటుంది, కుర్తా వేసుకుంటే బాగుంటుంది, మంచిగా బొట్టు పెట్టుకుంటే బాగుంటుంది. మీరు వేసుకోరుగా, జీన్స్లు వేసుకుంటారు, టీ షర్ట్లు వేసుకుంటారు. మీరు కోరుకుంటే ఇప్పటి నుంచి చేసుకుంటాం అన్ని ముచ్చట్లు.